లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైల్వే కోడూరు నియోజకవర్గం ఉద్యాన పంట తోటలకు ప్రసిద్ధి. రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైతులు అనేక రకాల పండ్ల తోటలో పంటలు పండిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ విషయంపై సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదివరకు రైల్వే కోడూరులో జరిగిన ఓ సభలో రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని ఉద్యాన పంటల రాజధానిగా చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. పంటల విషయాల్లో వస్తే బొప్పాయి పంట రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రతి ఏటా రైతులు వేల ఎకరాలలో బొప్పాయి సాగు చేస్తూ ఉంటారు. బొప్పాయి పంట వలన మొదటి నుండి చివరి స్థాయి వరకు అనేక రకాల లాభాలు ఉన్నాయి. రైతులు తమ పొలాన్ని చదును చేసి బొప్పాయి మొలకలు నాటిన 9 నెలల తర్వాత పూత పూసి కాయ ఏర్పడుతుంది. తర్వాత 2 నెలలకు కాయ ముదిరి ఎర్రటి సారాలు ఏర్పడతాయి. అలా ఎర్రటి సారాలు ఏర్పడిన కాయలను కోత కోసి న్యూస్ పేపర్లతో ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ విధంగా 4 పర్యాయాలు కట్టింగ్ చేసి రైతులు అమ్ముకోవడం జరుగుతుంది. వీటి ధర గిరాకీని పట్టి కిలో ధర 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు పలుకుతుంది. రంజాన్ వంటి పండగ సీజన్లలో అయితే 25 రూపాయల వరకు కూడా ధర వచ్చే అవకాశం ఉందని రైతులు వ్యాపారస్తులు అంటున్నారు. దీని తర్వాత బొప్పాయి కాయ నాణ్యత తగ్గడంతో ఫ్రూట్స్ కు జ్యూస్ కు పనికి రాకుండా అవుతుంది. రెండవ దశలో 5వ కట్టింగ్కు వచ్చిన కాయలను బ్లేడ్లు చాకులతో చారలు గీస్తారు. ఇలా చారలు గీయడం వల్ల కాయల నుండి వచ్చే పాలను సేకరించి ఆ పాలని డ్రమ్ములలో భద్రపరిచి వాటిని కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీనిని అనేక రకాల మెడిసిన్స్ లో వాడుతారని సమాచారం. వీటి వల్ల కూడా రైతులకు వ్యాపారులకు మంచి లాభం ఉంటుంది. ఏడికి జయన్న రైతును వ్యాపారిని. బొప్పాయి తోటలో అన్ని విధాల ఆదాయము. తొలుత ఢిల్లీ కటింగు అవన్నీ కోసుకుంటాము. మళ్ళీ తర్వాత లాస్ట్ టైంలో 4-5 కటింగ్లు జరిగిన తర్వాత బొప్పాయి పాలు విడిపోయే టైంలో బొప్పాయి పాలు తీయడము, ఆ పాలు ఎగుమతి చేయడము, కోడూరుకి సప్లై చేయడము, కోడూరు నుంచి కోయంబత్తూరు అట్లా పంపిస్తారు. అవి మెడికల్కు వాటికి ఉపయోగిస్తారు. సరుపులకు షాంపులకు అన్నిటికీ ఇక్కడ నుంచి మేము పాలు తీసి చెట్టు 15 రూపాయలు 20 రూపాయల లెక్కన కొనుగోలు చేసి పాలు తీసి ఎగుమతి చేస్తాం. మూడవ దశలో పాలు తీసిన బొప్పాయి కాయలను కటింగ్ చేసి వాటిని చిన్నపాటి ఫ్యాక్టరీలకు తరలించడం జరుగుతుంది. అక్కడ డంప్ చేసిన కాయలను మిషన్ ద్వారా పీలింగ్ చేసి 2 ముక్కలుగా చేస్తారు. వాటిని పెద్ద తొట్టిలో వేసి వాటిపై ఉప్పు చల్లి 3 రోజుల పాటు నానబెడతారు. ఇలా 3 రోజుల పాటు నానబెట్టిన బొప్పాయి దబ్బలను లోడింగ్ చేసి ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు ఎగుమతి చేస్తారు. వీటి ధర గిరాకీని బట్టి 4 రూపాయల నుంచి 7-8 రూపాయల వరకు పలుకుతుందని రైతులు అంటున్నారు. ఎగుమతి కాబడిన బొప్పాయి ముక్కలు అక్కడి ఫ్యాక్టరీలలో రకరకాల రంగులను కలిపి అనేక రకాల తీయటి చిప్స్, చెరీస్ వంటి పదార్థాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్స్, చెరీస్ అనేక రకాల బ్రెడ్లు, ఐస్ క్రీంలు, పాల పదార్థాలలో అనేక రకాల తినుబండారాలలో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా బొప్పాయి కాయల తాట తీసే పీలింగ్ యంత్రాలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వేరువేరు చోట్ల సుమారు 20 నుండి 30 యంత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా వారానికి 100కు పైగా లారీల బొప్పాయి దబ్బలు ఎగుమతి అవుతున్నాయి. రైల్వే కోడూరు మండలము, అన్నమయ్య జిల్లా. నా పేరు కనపర్తి వేణుగోపాల్. మా ఊరు మేము బొప్పాయి వ్యాపారం చేస్తాం, అంటికాయలు కూడా వ్యాపారం చేస్తాం. కానీ బొప్పాయి వల్ల ఉపయోగాలు ఏంటంటే, బొప్పాయి వల్ల ఒక సంవత్సరానికి రైతులు పండించే పంటను 4 సూళ్ళు ఫ్రూట్స్కి వస్తారు. 5వ సూరి ఒక పాల దళారులు వచ్చి పాలకు తీసుకుంటారు. ఆ పాలుకి తీసిన కాయలు
మేము మళ్ళీ ఇక్కడ తొట్లో ఆ కాయలు తీసుకొచ్చి మళ్ళీ ఫిల్టర్ చేసి ఒప్పులు చేసి దాంట్లో ఉప్పు వేసి 3 రోజులు నానబెట్టి ఆ కాయలను వాళ్ళకు వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు తీసుకుని చిప్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు. పాలకు మనకు ఎటువంటి సంబంధం మాకు తెలియదు, ఏం చేస్తారనే విషయం. కానీ రైతులకైతే మంచి ఉపయోగం ఉంది బొప్పాయిలో. మాకు కూడా ఒక కేజీ వచ్చి 3.5 రూపాయి, లేదా టైం బాగుంటే 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు గడిపోయినప్పుడు ఒక ఎకరాకు వచ్చి మాకు వచ్చే కాయల్లో కనీసం 2 లక్షలు 3 లక్షల దాకా రైతులకు ఆదాయం ఉంటుంది. బొప్పాయి పంటలో లాభాలే కాకుండా నష్టాలు కూడా కలుగుతాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల గాలి, వాన వచ్చినప్పుడు పూర్తిగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొప్పాయి చెట్లలో తెగులు వచ్చినప్పుడు కాయలు తొలి దశలోనే చేతికి రాకముందే కుళ్ళిపోతాయని, అలాగే కాయలకు బూజు పట్టి బంక తయారవుతుందని, అటువంటి కాయలు దేనికి పనికిరావని, అంతేకాకుండా చెట్ల మొదల్లో వేర్లకు పురుగు పట్టి కాయ రాకముందే చెట్లను చంపేస్తాయని రైతులు చెప్పారు. ఇలాంటి సందర్భాలలో రైతులకు విపరీతమైన నష్టం వస్తుంది. ఏదేమైనప్పటికీ రైతులకు బొప్పాయి పంట సిరుల పంటగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధునాతన సాంకేతికత కలిగిన బొప్పాయి పీలింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు కలుగుతుందని వారు కోరుతున్నారు. అంతేకాకుండా బొప్పాయి చెట్ల ఆకులను కూడా కొన్ని వైద్యాలకు, అలాగే మత్తు పదార్థాలకు సంబంధించిన హన్స్, తంబాకు మరియు ఇతర ఉపయోగాలకు కూడా ఉపయోగిస్తున్నట్లు రైతులు తెలియజేస్తున్నారు. ఇలా బొప్పాయి పంట వలన రైతులకు అనేక రకాల ఉపయోగాలు, లాభాలు ఉన్నాయని రైతులు తెలియజేస్తున్నారు. సిఆర్ ముడ్డిపల్లి, నా పేరు నరసింహుడు. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. 4 కోతలు ఎక్స్పోర్ట్ పోతాయి. 4 కోతలు అయిపోయిన తర్వాత మనము ఈ కాయలు కొనుక్కొని పాలు తీసుకొని మేము ఈడ కాయలు మిషన్కి వేసుకొని, మిషన్ తర్వాత గుంటకేసుకొని, మళ్ళీ గుంటకేసిన తర్వాత ఇది సిరీజ్ చేసుకుంటారు. సిరీజ్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. గుంటలో 3 రోజులు నానాలా. 3 రోజులు బాగా ఉప్పులో ఊరితే ఉప్పు చెడిపోదు, లేకపోతే చెడిపోతుంది. ఈ ఎక్స్పోర్ట్ ఎక్కడికి బెంగళూరు పోతాయి, ఇట్లా విజయవాడ పోతాయి, ఇట్లా ఢిల్లీ, కలకత్తా కూడా పోతాయి. ఢిల్లీ, కలకత్తా వస్తుంది, నష్టం వస్తుంది. 10,000, 5,000 మా కాయలు బట్టి, మా కాయలు లాస్ట్ కాయలు కాబట్టి 5,000, 10,000 అట్లా పెడతాం. ఎకరా 7,000, 8,000 సరుకును బట్టి, తోటలో ఎంత సరుకు ఉన్నదే దాన్ని బట్టి పెడతాం. ఏడు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. 3,000 కాడి నుంచి 3,500 దాకా పోతుంది. For more videos like this, subscribe Big TV channel.